వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు ఒక మంచి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చాను. ఈ రోటి పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ రోటి పచ్చడిలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేశాను. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా నువ్వులని యాడ్ చేస్తున్నాను. నువ్వులను వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. జీలకర్రని కూడా వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ జీలకర్రని చాలామంది కూడా వేయించకుండానే వేస్తారు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. సో ఇక్కడ మనము దోసకాయ పచ్చడిలోకి దోసకాయల్ని, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. కడాయిలో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయల్ని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోనే నేను ఒక 2-3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. కరివేపాకుడు కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక 2 స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ మన హెల్త్కి చాలా మంచిది కదా, అందుకే ఇలాంటి రొట్టె పచ్చళ్ళు చేసేటప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ని కూడా వేసి బాగా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. దోసకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ పసుపుని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా రెక్కలుగా తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని వేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ దోసకాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడితే సరిపోతుందండి. పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఒక వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ పచ్చళ్ళలోకి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. వీటిని వేసుకొని ఒకసారి బాగా పేస్ట్ పట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ దోసకాయ ముక్కలు కూడా చల్లారిపోయాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ పట్టుకోవాలి. మనం తినేటప్పుడు దోసకాయ ముక్కలు ఇలా తగులుతూ ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే ఈ పచ్చడిలోకి తాలింపుని పెట్టుకుందాము. తాలింపు కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కాస్త మినపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని వేసిన తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంగువని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.